తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెకు వెళ్తున్నట్టు జేఏసీ 15 రోజుల ముందే నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, వేతన సవరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమ బాటకు పిలుపునిచ్చింది. అయితే ఆర్టీసీ విధించిన డెడ్లైన్కు టైం దగ్గర పడుతుండటం, జేఏసీతో చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ప్రయత్నాలేవీ షురూ కాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కార్మికుల పట్టు, మరోవైపు సర్కార్ బెట్టుతో రాబోయే 24 గంటల్లో ఏం జరగబోతోందనే టెన్షన్ వాతావరణం అలుముకుంది. కార్మికులు సమ్మెలోకి దిగితే ఏంటి పరిస్థితి? బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోతాయా? అసలు కార్మికుల సమ్మెపై సర్కారు మధ్యలో ఏముంది? వారివి న్యాయమైన డిమాండ్లుగానే భావిస్తుందా, లేక ఆర్థిక భారంగా చూస్తోందా? సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కార మార్గాలేంటి అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గతేడాది కూడా ఆర్టీసీ సమ్మెకు సిద్ధమైంది. కానీ ఒక్కరోజు ముందు మంత్రి పొన్నంతో జరిగిన చర్చల నేపథ్యంలో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది జేఏసీ. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఇన్ని రోజులు వేచి చూసే ధోరణితో ఉన్నారు. కానీ ఆనాటి వాగ్దానాలు అమలు కాలేదని మరోసారి సమ్మె సైరన్ మోగించింది. ఈసారి సమ్మె విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, సమస్యలకు పరిష్కారం దొరికే వరకు పోరాడతామని జేఏసీ నాయకులు అంటున్నారు.